హాయ్ అండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మగ్గం మగ్లై డిజైన్స్. ఎలా ఉందండి మా మగ్గం డిజైన్? ఇది చైన్ స్టిచ్ అనమాట. చైన్ స్టిచ్ అనమాట, ప్రతిదీ వేసుకొని పోవాలి, పైకి రావాలి ఫ్లవర్ లాగా చైన్ స్టిచ్లో. ఓకేనండి. ఇది ఫాస్ట్ మోడ్లో ఎందుకు చేశానంటే మీకు ఎక్కువ లెంత్ అయిపోద్ది, మీరు చూడడానికి ఇష్టపడరు, అందుకోసమే కొంచెం ఫాస్ట్ మోడ్ చేసి. ఆల్రెడీ మేము చైన్ స్టిచ్ మీకు వీడియోలో పెట్టాను కాబట్టి మీకు ఆ డౌట్స్ ఉండదు. మనం ఇది ఒక చిన్న ఫ్లవర్ లాంటిది అనమాట, డిజైన్ అనమాట క్రియేట్ చేసుకోవాలి. చూసారు పైన ఇమేజ్ ఎలా ఉంది? సేమ్ ఫ్లవర్ అండి అది. ప్రతిదీ అంటే ఒక్కొక్కటి పాయింట్లో చైన్ స్టిచ్ బేసిక్స్లో ప్రతి డిజైన్స్ అనమాట మనం క్రియేట్ చేసుకోవచ్చు. మగ్గం వర్క్లో ఫస్ట్ స్టెప్ అనమాట చైన్ స్టిచ్. అది చైన్ స్టిచ్ కూడా మీరు కాటన్ థ్రెడ్తో నేర్చుకుంటేనే బెస్ట్ అండి. ప్రతి ఒక్కరికి ఎందుకు ప్రతిసారి చెప్తున్నానంటే, కాటన్ థ్రెడ్తో ప్రాక్టీస్ చేస్తేనే జరీ థ్రెడ్తో చేయగలరు. ఎందుకంటే జరీ థ్రెడ్ ఊరికే జారిపోతుంది, మళ్ళీ స్లిప్ అవుతుంది. సెకండ్ ఆప్షను అది తెగుతూ ఉంటుంది, కాబట్టి కొంచెం కేర్ఫుల్గా చెయ్యాలి. కాటన్ థ్రెడ్ అయితే అంతగా తెగ్గదు కాబట్టి ఆ జాగ్రత్తగా మనము ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈ పద్మ అనమాట ముగ్గేసి మీరు ఏదో ఒకటి ముగ్గేసుకొని క్రియేట్ చేసుకోవాలి. లైన్గా క్రియేట్ చేస్తే మీకు ఒక ఐడియా రాదు, కాబట్టి చేయికి తిరగాలంటే ఒక ముగ్గు వేసుకోవాలి కంపల్సరీ. ఒక ముగ్గు ఏదో ఒకటి చిన్న ముగ్గు వేసుకుంటేనే మీకు చెయ్యి అనమాట కరెక్ట్గా తిరుగుతుంది. మగ్గం వర్క్ అంటే ఒక చిన్న బుటిక్స్ అనమాట, అది ఎవరైనా చెయ్యొచ్చండి. ఇంట్లోన తెలిసిన వాళ్ళు చెప్పేసి, మీరు మెషిన్ టైలరింగ్ వాళ్ళ దగ్గరికి చెప్పేసి మేము మగ్గం మనకి వేస్తున్నామండి, మాకు కస్టమర్స్ ఇస్తే బాగుంటుందని చెప్తే వాళ్ళే మనకి ఇచ్చేస్తారు అనమాట. మేము అలాగే చేస్తున్నాం కాబట్టి నేను ఇదే చెప్పిన సజెషన్ ఏంటంటే, మనం ఒక మగ్గం మనకి ఇంట్లో నేర్చుకొని చక్కగా వేరే వాళ్ళకి కాక మనకు కూడా వేసుకోవచ్చు. మనం కూడా ఒక మనీ సేవ్ చేసుకోవచ్చు. ప్లస్ వేరే వాళ్ళకి వేసినా మనకు మనీ అన్నమాట వస్తుంది. అది ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ మీద నేర్చుకుంటేనే మగ్గం వర్క్ అనమాట ప్రతిదీ వస్తుంది. మళ్ళీ 1కి 100 సార్లు ప్రాక్టీస్ చేస్తేనే మగ్గం వర్క్ ఫినిషింగ్ వస్తుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఓకేనండి. చూసారా, ఇది ఆల్రెడీ చైన్ స్టిచ్ మొత్తం వేస్తాను. డబుల్ స్టిచ్ అంటే ఒక్కోసారి చూసారా నాకు స్లిప్ అవుతుంది. సో నేనంత ప్రాక్టీస్ ఉన్నప్పుడు కూడా నాకు స్లిప్ అవుతుంది. అంటే ప్రాక్టీస్ పక్కా ఉండాలండి. నేనంటే ఈ మధ్యన కొంచెం వదిలాను కాబట్టి కొంచెం క్లాస్ అమ్మాయిలు చెప్తుంటాను, కానీ నేను కూడా బ్లౌజులు వేయట్లేదు. ప్రాక్టీస్ అనమాట ప్రతి ఒక్కరు కొంటేనే మగ్గం వర్క్ ఫినిషింగ్ అనమాట చాలా తొందరగా చేసుకోగలరు. ఒక బ్లౌజ్ అనమాట ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకైతే 10 days, ప్రాక్టీస్ లేని వాళ్ళకి 1 month, ఇది గ్యారంటీ అండి. ప్రతి ఒక్కరు చూసారా సెకండ్ లైన్ కూడా సేమ్ థ్రెడ్, సేమ్ జరీ థ్రెడ్తో నేను వేస్తున్నాను. సెకండ్ లైన్ ఫినిషింగ్ చేయడం వల్ల మనకి కొంచెం లావుగా అందంగా కనిపిస్తుంది. అది సింగిల్ లైన్ కదా, సింగిల్ అంత లుక్ రావట్లేదని డబుల్ లైన్ అంటే నాకే ఓన్గా నేను ఇది క్రియేట్ చేశాను. ఒక డిజైన్ వేద్దాం, ఒక డిజైన్ చూపిద్దామా, ఇలా డిజైన్ శారీస్ పైన డ్రెస్సెస్ పైన కొంచెం లుక్ రావాలని మనం ఈ డిజైన్స్ అన్నమాట వేసుకుంటాం. ప్రతి ఒక్క డిజైన్స్ అనమాట ఎందుకు 1కి 2 సార్లు. మళ్ళీ డ్రెస్సెస్ పైన అక్కడక్కడ, బ్లౌజ్ పైన బుటీస్ అక్కడ హ్యాండ్స్కి 2 పక్కల ఇలా వేసుకొని ఫ్లవర్స్ వేసుకొని ఇలా వేసుకోవచ్చు. మెడ బ్యాక్ సైడు వేసుకోవచ్చు. ఓకేనండి. ఇవన్నీ ఎందుకు ఏమంటుంది ప్రతిదీ కేర్ఫుల్గా. ఇదంటే ముడి కుట్టు అనమాట, ముడి కుట్టు అనమాట. చూసారా, ఇది కాటన్ థ్రెడ్ అనమాట. కాటన్ థ్రెడ్లో మనకి దొరుకుతాయి, కలర్ఫుల్గా ఉంటాయి అవి. కాటన్ థ్రెడ్ ఇది వేసుకుంటున్నాను. కాటన్ థ్రెడ్ అంతా 5-6 పోగులు ఉంటాయండి, 6-7 పోగులు సంథింగ్ ఉంటుంది. ఆ 7 పోగులు అనమాట ఒక పెద్ద నీడిల్స్ అనమాట. నేను పట్టుకున్నాను అంతా నేను వేస్తున్నాను. చూసారా ఎలాగా తిప్పుతాను. 2-3 times రోల్ చేసుకొని మనము ఈ ముడిని అనమాట వేసుకోవాలి. ప్రతి దగ్గర బీడ్స్ కూడా యాడ్ చేశాను. చూసారా కింద పార్ట్ 0.1 బీడ్స్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు షుగర్ బీడ్స్ అనమాట, టోటల్ డిజైన్ అనమాట షుగర్ బీడ్స్ వేసుకోవాలి. మొత్తం వేసుకుంటే ఫినిషింగ్ అనమాట కొంచెం ఎక్స్ట్రా లుక్ ఇస్తుంది అనమాట. అందుకోసం జరీ థ్రెడ్ పక్కన షుగర్ బీడ్స్ యాడ్ చేయాలి కంపల్సరీ ఏ బ్లౌజ్కైనా. లేదంటే ఉంటాయి కదా గ్లాస్ బీడ్స్, అది కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఓకేనండి.
మీకు ఏ డిజైన్ నచ్చితే చమ్కీ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారా 3 ఎలాగున్నాయి, ఈ 3 అనమాట ఇలా గులాబీ పూల్లాగా ఉండాలి. అప్పుడనమాట చాలా అందంగా ఉంటుంది అనమాట. షుగర్ బీడ్స్ మొత్తం వేసి అది పక్కన చెంకి వేయచ్చు, గ్లాస్ బీడ్స్ వేసుకోవచ్చు, మళ్ళీ స్టోన్స్ పెట్టుకోవచ్చు. ఏదైనా మీ ఇష్టం అండి. ఇది నేనే నాకు అంటే క్రియేట్ చేద్దామని చేశాను. అంటే ఓన్లీ కాటన్ థ్రెడ్, ఓన్లీ మగ్గం వర్క్ కాకుండా కాటన్ థ్రెడ్తో కూడా మనం కొన్ని డిజైన్స్ అనమాట క్రియేట్ చేయొచ్చాను. ఉద్దేశం పరంగా నీ డిజైన్ అనమాట ఓన్గా క్రియేట్ చేశాను. నాకు అనిపించింది చేశాను. మీకు ఇంకా ఇందులోనే ఎంత చూసారా గ్యాప్ ఉంది, గ్యాప్లో మీరు చెంకి కూడా ఫుల్గా పెట్టుకోవచ్చు. లేదన్నప్పుడు గ్లాస్ పిట్స్ కూడా పెట్టుకోవచ్చు. లేకపోతే మన థ్రెడ్ వేసుకోవచ్చు, లాంగ్ అండ్ షార్ట్లో థ్రెడ్ వేసుకోవచ్చు, అలా కూడా వేసుకోవచ్చు. నేను అన్ని ఫ్లవర్స్ అనమాట గులాబీ పూలు వేస్తున్నాను. శారీస్కి ఏ డిజైన్ అంటే అదే క్రియేట్ చేసుకోండి ఫ్లవర్గా, అది చాలా బాగుంటుందండి ప్రతి ఒక్కరికి. చూసారా అలాగ లాగి లాంగ్గా తీసుకోవాలి. ఓకే, ఆ పైన ముడి వేస్తున్నాను నన్ను. ఇక్కడ చూసారా 3 ముడులు వేసాను, గులాబీ పూలు చిన్న చిన్నవి. ఇప్పుడు లాంగ్గా తీసుకుని ముడులు వేసుకుంటున్నాను. చూసారా ఒక 1 ఇంచ్ హాఫ్ ఇంచులో ఎంత ఉంటే అంత అంత వేసుకోవచ్చు. మీకు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి కామెంట్ చేయమని చెప్తున్నాను. ఎందుకంటే ఇంకా మంచి మంచి డిజైన్తో మీ ముందుకు వస్తున్నానండి, మీ సంతోషి. ప్రతి ఒక్కరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు మగ్గం వరకు అనమాట ప్రతిదీ అర్థమవుద్ది. ఒక డిజైన్ క్రియేట్ చేయాలని మన ప్రింట్రెస్ట్లో ఉన్న ఒక యాప్ ఉందండి. అందులో ప్రతిదీ దొరుకుతాయి, ఈజీగా ఉంటాయి. మగ్గం వరకు యూట్యూబ్ కానీ ప్రింట్రెస్ట్ బాగుంటుంది. ఆ యాప్ యూజ్ చేసుకోండి. ఆ యాప్లో డిజైన్ ఉంటాయి. ఆ డిజైన్ బట్టి మీ మగ్గం నేర్చుకొని బట్టి ఉంటుందండి. నేర్చుకొని ఆ డిజైన్ బట్టి చూసి కాపీ చేసుకొని అదే డిజైన్ మీ బ్లౌజ్ మీద వేసుకోండి, ఇంకే బాగుంటుందండి. గూగుల్కి అడిగినా చెప్తుంది అనమాట. మీ సారీ డిజైన్ బట్టి గూగుల్కి అడిగినా ఆ గూగుల్ డిజైన్ ఇచ్చేస్తుంది అనమాట. మీటా యాప్ కూడా ఇస్తుందండి. చాలా యాప్స్ ఉన్నాయని మనమే యూజ్ చేసుకోవచ్చు. ఓకేనండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. బాగుంటే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ప్రతి ఒక్క కామెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచ్. థ్యాంక్ యూ.